జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా ప్రకటించారు. గత నెలలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు కృష్ణమూర్తి. వైసీపీ అధ్యక్షుడు పార్టీపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అని లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మండలి చైర్మన్ అనర్హత వేటు వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అనర్హతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అనర్హతను ఏ విధంగా చూడాలి? ఏమంటున్నారు అనర్హత వేటుపై? అంటే టీడీపీలోకి దాదాపు 2 నెలల ముందే జంగా కృష్ణమూర్తి వెళ్ళిపోతారు ప్రచారం జరిగింది. ఆయన చంద్రబాబును కలవడం, తర్వాత గత నెలలో ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. అయితే అనర్హత వేటు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మండలిలో విప్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు మండలి చైర్మన్ కి. కొన్ని ఆధారాలు అంటే పార్టీ అధ్యక్షుడు, అంటే అదే పార్టీలో కొనసాగుతూ అదే పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ మీద జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి పార్టీ అధ్యక్షుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొన్ని అంటే పార్టీ అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన కొన్ని వీడియో క్లిప్స్ కూడా చూపించడం జరిగింది. ఆ వీడియో క్లిప్స్ తో పాటు కొన్ని పేపర్ క్లిప్స్, అంటే జంగా కృష్ణమూర్తి ఇచ్చినటువంటి పేపర్ క్లిప్స్, వీడియో క్లిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అయితే వీటన్నిటిని కూడా విచారణ చేసిన తర్వాతే మోషన్ రాజు, మండలి చైర్మన్ కూడా మోషన్ రాజు ఆయన మీద అంతేకాదు జంగా కృష్ణమూర్తికి దాదాపు 4-5 సార్లు వచ్చి ఆ వివరణ ఇవ్వాలని కూడా చెప్పినప్పటికీ సరైన వివరణ ఇవ్వకపోవడంతో అన్ని పరిశీలించిన తర్వాతే జంగా కృష్ణమూర్తి మీద వేటు వేశామని మోషన్ రాజు ప్రకటించారు. అయితే ఇదంతా కూడా జంగా కృష్ణమూర్తి మాత్రం చెప్తున్నది ఏంటంటే ఇదంతా కావాలని చేస్తున్నారు. పార్టీ మారిన తర్వాత నేను ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేశాను, అప్పుడే అనర్హత వేటు వేసుకోవచ్చు కదా అంటూ ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఆయన టీడీపీలో చేరిన దగ్గర నుంచి కొంత పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో కొంత ఆయన మీద అక్కడ స్థానిక నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు. అంటే ఎమ్మెల్సీ పదవి పొంది పార్టీ మారడం ఏంటని కూడా వాళ్ళంతా కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా అనర్హత వేటు వేయడం పైన జంగా కృష్ణమూర్తి అయితే ఇంకా స్పందించలేదు. మధ్యాహ్నం ఆయన మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్, ఏదేమైనప్పటికీ పూర్తిగా టీడీపీలో వెళ్లారని కారణం. రెండోది ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారి వేరే పార్టీ కండవా కప్పుకుని ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడి మీద ఆరోపణలు చేశారని ఈ చర్యలు అయితే తీసుకున్నారు. రైట్ రాజేష్, ఏపీ ఎన్నికల తరువాత తొలి వేటు పడింది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటు వేస్తున్నట్టుగా జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుతో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా చేశారు గురజాల నుంచి. వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే టికెట్ను కూడా ఆశించారు. అయితే టికెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరి వైసీపీ పార్టీని విమర్శించడంపై ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కౌన్సిల్ చైర్మన్ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే కృష్ణమూర్తి వర్గీయులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందే నేను రాజీనామా చేసి టీడీపీలో చేరాను, నాపై అనర్హత వేటు వర్తించదని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాం అనర్హత వేటుపై మరి కొద్దిసేపట్లో జంగా కృష్ణమూర్తి ఏం మాట్లాడతారు.